జాతీయ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేస్తే మూడవ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈ మెటీరియల్ అంతా పుష్ప పబ్లికేషన్స్ అనే పేరుతో మార్కెట్లో అవైలబుల్ ఉంది. కావాల్సింటే మీరు బుక్స్ కొని చదవచ్చు. సో కమింగ్ టు ది టాపిక్స్, సంవిత అనే పథకం కింద ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారన్నమాట. సంవిత అంటే ఏంది? సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అనే పథకం కింద వాళ్ళకున్న ప్రాపర్టీస్, అంటే విలేజ్ లో ఉన్న ప్రాపర్టీస్ కార్డు రూపంలో ఇస్తారన్నమాట. అంతే ఇది పథకం పేరు. నెక్స్ట్ పంచాయతీ అవార్డ్స్ ఇచ్చారు, జాతీయ పంచాయతీ అవార్డ్స్. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 17 అవార్డులు వచ్చాయన్నమాట. ఈ పంచాయత్ కేటగిరీలో 2వ అవార్డు కూడా వచ్చిందనమాట. ఈ పంచాయత్ కేటగిరీలో రాష్ట్రాల్లో 2వ ఉత్తమ పురస్కారం కూడా వచ్చింది. పోషణ్ పక్వాడా అంటే 15 డేస్. పోషణ్ పక్వాడా మార్చి 16 నుంచి 31 వరకు జరిగిందనమాట. సో ఈ 15 డేస్ పోషకాహారాలు పోషణ గురించి, ఆహారం గురించి, అంటే ఆహారం గురించి అవగాహన కార్యక్రమం కల్పిస్తారు. ఎవరు కల్పిస్తారు? మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కల్పిస్తుంది. పోషణ్ అంటే ఏంది? ఫుల్ ఫామ్ ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ రీచింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నౌరిష్మెంట్. వెస్ట్ సెంట్రల్ రైల్వే మొత్తం రైల్వే జోన్స్ ఎన్ని? 17. వెస్ట్ సెంట్రల్ రైల్వే పూర్తిగా విద్యుతీకరించబడిన, అంటే ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ అనమాట వెస్ట్ సెంట్రల్ రైల్వే. అలా మారిపోయింది అనమాట. అంటే పూర్తిగా ఇప్పుడు డీజిల్ అవన్నీ ఉంటాయి కదా, వాటితో కాకుండా ఓన్లీ ఎలక్ట్రిసిటీతో నడిచే రైల్వే జోన్ అనమాట ఇది. 2000 మంది బంగ్లాదేశ్ విద్యార్థులకి స్కాలర్షిప్ ప్రకటించింది. దేంట్లో భాగంగా ప్రకటించింది? మళ్ళీ బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్ వార్ ఫైటర్స్ యొక్క వారసులు అనమాట, వాళ్ళకి స్కాలర్షిప్ ప్రకటించింది అనమాట. 50 సంవత్సరాల్లో భాగంగా, అంటే లిబరేషన్ జరిగి బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాల భాగంగా భారత్ 2000 మంది బంగ్లాదేశ్ వాళ్ళకి స్కాలర్షిప్ ప్రకటించింది. రష్యా యొక్క స్పుత్నిక్ వి COVID-19 వ్యాక్సిన్ వాడకాన్ని భారతదేశం ఆమోదించింది. మొత్తం మనం వ్యాక్సిన్లు 3 వాడుతున్నాం. అవేంటి? కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి. కోవాక్సిన్ తయారు చేసింది ఎవరు? భారత్ బయోటెక్ అనే సంస్థ. కోవిషీల్డ్ తయారు చేసింది ఎవరు? కోవిషీల్డ్ తయారు చేసింది ఆస్ట్రాజెనికా అనే సంస్థ. కానీ ఇండియాలో డెవలప్ చేసేది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణేలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ చేసేది స్పుత్నిక్ వి, రష్యా యొక్క వ్యాక్సిన్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదిర్చింది. ఒక MOU కుదుర్చుకుందనమాట. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 8 మంది సభ్యులతో గల జాతీయ టాస్క్ ఫోర్స్ వేసింది అనమాట. 8 మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ వేసింది. నేపాల్కి గ్రాంట్ ఇచ్చింది ఇండియా. ఆ గ్రాంట్ వచ్చేసి 42.95 మిలియన్ అనమాట. సో దేనికోసం? పాఠశాల భవనాల నిర్మాణం కోసం, ఆ బార్డర్లో ఉండే పాఠశాల భవనాల నిర్మాణం కోసం ఇచ్చిందనమాట. ఇది మైత్రి డెవలప్మెంట్, ఇండియా నేపాల్ మైత్రి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కింద. ఇది ఇంపార్టెంట్. మైత్రి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య ఉంది? ఇండియా నేపాల్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్, లేకపోతే ఇండియా జర్మనీ? ఆన్సర్ చెప్పండి. ఇండియా నేపాల్. నెక్స్ట్ INS సర్వేక్షక్ మారిషస్ లో. INS అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేవల్ షిప్. ఈ నేవల్ షిప్ పేరు సర్వేక్షక్ అనమాట. ఇది మారిషస్ కి చేరుకుంది. ఎందుకని? అక్కడ హైడ్రోగ్రాఫిక్ సర్వే, అంటే అక్కడ వాటర్ ఎలా ఉన్నాయి ఆ సర్వేలు నిర్వహించడానికి మారిషస్ ని చేరుకుంది. దీన్ని హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటారు. అంతకుముందు కూడా INS సర్వే చాలా చోట్ల చేసింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్. సంవిత కింద ఏమిస్తారు? ఈ ప్రాపర్టీ కార్డ్స్. పోషణ్ పక్వాడా మార్చి 16 నుంచి 31 వరకు. వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పూర్తిగా ఎలక్ట్రిసిటీ రూపంలో, అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా రైలు నడిపించే మొట్టమొదటి రైల్వే జోన్ అనమాట. 2000 మందికి ముక్తి జోద్ధా స్కాలర్షిప్ ను ఇండియా ప్రకటించింది బంగ్లాదేశ్ వ్యక్తులకు అనమాట. రష్యా స్పుత్నిక్ వి COVID-19 వ్యాక్సిన్ ని భారత్ ఆమోదించింది. మొత్తం 3 వ్యాక్సిన్లు, కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ స్పుత్నిక్ వి. మైక్రోసాఫ్ట్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి NGT 8 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేసింది. నేపాల్కి గ్రాంట్ ఇచ్చింది ఇండియా భవన నిర్మాణాలకి. INS సర్వేక్షక్ మారిషస్ లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడానికి మోహరించబడింది. అయిపోయింది.
అరవింద్ కేజ్రీవాల్ ఎవరు? ఢిల్లీ సీఎం. ఢిల్లీ సీఎం వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం లో పాల్గొన్నాడు అనమాట. అంటే ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఎక్కడ జరిగింది ఇది? లండన్ లో జరిగింది అనమాట. 40 ప్రపంచ మహానగరాలు పాల్గొన్నాయి. సంస్కృతి యొక్క భవిష్యత్తు అనే థీమ్. నెక్స్ట్, సప్లై చైన్ రెసిలెన్స్ ఇనిషియేటివ్ అనమాట. దాన్ని భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలిపి ప్రారంభించాయి. భారత్, జపాన్, ఆస్ట్రేలియా బాగా ఈ మధ్య కలుస్తున్నాయి. ఎందుకు కలుస్తున్నాయంటే చైనా యొక్క ఆధిపత్యాన్ని నిరోధించడానికి. చైనా సౌత్ చైనా సీలో మరియు హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. దాన్ని నిరోధించడానికి సప్లై చైన్ రిలీజన్స్ ఇనిషియేటివ్ ని ప్రారంభించాయి అనమాట. చూడండి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, పారదర్శక వాణిజ్యం, పెట్టుబడి మీద దృష్టి సాధించడానికి. నెక్స్ట్, మేలో కేబినెట్ ఆమోదాలు ఇంపార్టెంట్ కాదు. గుజరాత్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది, మై విలేజ్ కరోనా ఫ్రీ విలేజ్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది రీసెంట్ గా. అంటే కోవిడ్ యొక్క వ్యాప్తిని తగ్గించడానికి ఇది స్టార్ట్ చేసింది అనమాట. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్, మిషన్ ఆక్సిజన్, ఇది ఇంపార్టెంట్. మహారాష్ట్ర COVID-19 యొక్క 3వ వేవ్ ను తట్టుకోవడానికి మిషన్ ఆక్సిజన్ కోవిడ్ కాలంలో లేక చచ్చిపోయారు. దానికోసం మిషన్ ఆక్సిజన్ ని స్టార్ట్ చేసింది అనమాట. అంటే దాని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో మిషన్ ఆక్సిజన్ ఎవరు స్టార్ట్ చేశారు? మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకో పాయింట్, మహారాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ప్లాన్స్ స్థాపించడానికి సింధుదుర్గ్ జిల్లాలో 50 ఎకరాలు కేటాయించింది అనమాట. సింధుదుర్గ్ జిల్లాలో 50 ఎకరాలు కేటాయించింది మహారాష్ట్ర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ప్లాన్స్ స్థాపించడానికి. నిర్మలా సీతారామన్ ఐఐటి చెన్నైలో ఏం చేశారంటే భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ ని స్టార్ట్ చేశారన్నమాట. దీన్ని స్టార్ట్ చేసింది చెన్నైకి చెందిన ఒక స్టార్ట్అప్, అంటే ఐఐటి మద్రాస్ కి చెందిన ఒక స్టార్ట్అప్ అనమాట. దాని పూర్వ విద్యార్థులు ప్రారంభించిన ఒక స్టార్ట్అప్ అనమాట. ఆ స్టార్ట్అప్ పేరు టీ వస్తా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ అనమాట. అది ఇంపార్టెంట్ ఏం కాదు. మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ భారతదేశంలో ఎక్కడ స్టార్ట్ చేశారు? చెన్నైలో స్టార్ట్ చేశారు. అంటే కాన్పూర్ యొక్క ఎస్ఐఐసి బృందం, అంటే స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ సెంటర్ అన్నమాట. ఇది ఐఐటి కాన్పూర్ చెందిన ఈ బృందం మిషన్ భారత్ ఓటు అంటే ఏం లేదు, ఆక్సిజన్ సప్లైని బాగా వినియోగించుకోవడం, బాగా అభివృద్ధి చేయడం. ఇందాక మహారాష్ట్ర స్టార్ట్ చేసినట్టే మిషన్ భారత్ ఓటుని ఐఐటి కాన్పూర్ యొక్క ఎస్ఐఐసి స్టార్ట్ చేసింది. మహారాష్ట్ర ఏం స్టార్ట్ చేసింది? మిషన్ ఆక్సిజన్ స్టార్ట్ చేసింది. ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ పాల్గొన్నాడు? వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరంలో. భారత్, జపాన్, ఆస్ట్రేలియా సప్లై చైన్ రెసిలెన్స్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. గుజరాత్ మై విలేజ్ కరోనా ఫ్రీ విలేజ్ అనే ప్రచారం స్టార్ట్ చేసింది. మిషన్ ఆక్సిజన్ ఎవరు స్టార్ట్ చేశారు? మహారాష్ట్ర సీఎం స్టార్ట్ చేశాడు. ఎందుకోసం? కోవిడ్ యొక్క 3వ వేవ్ ను తట్టుకోవడానికి, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి. మహారాష్ట్ర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ప్లాన్స్ కోసం సింధుదుర్గ్ లో 50 ఎకరాలు మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ ఐఐటి చెన్నై వాళ్ళు స్టార్ట్ చేశారు. మరణాలు నిర్మలా సీతారామన్ ప్రారంభించింది. వాళ్ళు కనుగొన్నారు అనమాట. దానికి చెందిన ఒక స్టార్ట్అప్ అనమాట. ఐఐటి కాన్పూర్ యొక్క ఎస్ఐఐసి బృందం మిషన్ భారత్ ఓటు ప్రారంభించింది. ఇది కూడా ఏంటంటే కోవిడ్ కి సంబంధించిన వాటిలో ఆక్సిజన్ బాగా ఉత్పత్తి చేయడానికి, ప్లానింగ్ చేయడానికి అనమాట. అంతే. ఎన్సిపిసిఆర్ అంటే ఏంది? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే సంస్థ. ఇదేంది? లీగల్ సంస్థ, అంటే చట్టబద్ధ సంస్థ. నేను నీట్గా దీని గురించి పాలిటీలో, లీగల్ బాడీస్ లో డిస్కస్ చేశాను అనమాట. సో COVID-19 సమయంలో పిల్లలు ఎవరైతే బాధపడుతుండ్రో వాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. హెల్ప్ లైన్ పేరు వచ్చేసి సంవేదన. ఇంగ్లీష్ లో చదువుకోండి, సంవేదన అంటే ఫుల్ ఫామ్ ఇది అనమాట. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 18012122830 అనే టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఎవరైనా హెల్ప్ లైన్ ఆ సంవేదనకు ఫోన్ చేసి ఇలా కోవిడ్ ఉంది మాకు అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్, ఉపయోగించిన వంట నూనె అంటే యూజ్డ్ కుకింగ్ ఆయిల్ తో బయోడీజిల్ తయారు చేసే ప్లాంట్ ని మొట్టమొదటగా ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ యొక్క తిక్రికలాన్ టెర్మినల్ లో ప్రారంభించారన్నమాట. కుకింగ్ ఆయిల్ అంటే మనం ఇంట్లో వాడతాం కదా నూనె, పామ్ ఆయిల్ అట్లాంటిది, దాన్ని పెట్రోల్ అంటే బయోడీజిల్ గా మార్చే ఒక విధానం అన్నమాట. అట్లాంటి టెర్మినల్ ని తయారు చేశారనమాట.
నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట, అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ తాన్ క్రికే ఫ్లెమింగో అభయారణ్యం, ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని తానే అనే ప్రాంతం, తానే క్రిక్ ఫ్లెమింగో అభయం అది ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్, పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఫస్ట్ వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్ లో మనం కేరళలోని ఒక ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఏంటది? మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. అది కేరళలోని ఇడుక్కు జిల్లాలో ఉందన్నమాట. సో ఇక్కడ తానే క్రిక్ ఫ్లెమింగో అభయారణ్యం అనమాట. ఈశాన్య రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా కోసం జపాన్ ప్రభుత్వం హెల్ప్ చేసింది. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకటే ఇంపార్టెంట్ కాబట్టి పెద్ద ఏం చూడక్కర్లేదు. భారతదేశంలో ఇట్లాంటి ఇంపార్టెంట్, భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి కేంద్రం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? మహారాష్ట్రలోని పూణేలో నాబార్డ్ సహాయంతో ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఏంది? వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక సెంటర్ అంతే. యునెస్కో యొక్క వారసత్వ తాత్కాలిక జాబితాలో, అంటే ఏమంటారు దాన్ని? టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో 6 చేర్చారనమాట. టెంటేటివ్ లిస్ట్ అంటే వీటికి ఇంకా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క హోదా రాలేదు, కానీ ఫ్యూచర్ లో రావచ్చు అనమాట. సో ఇవి ఏమేంటివి? మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్, కాంచీపురంలోని తమిళనాడులోని కాంచీపురం దేవాలయాలు, సత్పురా టైగర్ రిజర్వ్స్, హెర్బెంకల్ మెగాలిథిక్ సైట్ కర్ణాటకలో ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలోని నర్మదా లోయలోని బేడఘాట్, లమోటా ఘాట్, వారణాసిలోని గంగా ఘాట్, వీటన్నిటి టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేశారు. ఇటీవలే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ లో చేరిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక టెంపుల్ ఏంది? రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయంకి వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క హోదా ఇచ్చారనమాట ఇటీవల. నెక్స్ట్ ఎల్డర్ లైన్ అనేది COVID-19 సమయంలో సీనియర్ సిటిజన్ కోసం ఏర్పాటు చేసిన ఒక కాల్ సెంటర్ అన్నమాట, ప్రాజెక్టు లేదా కాల్ సెంటర్. సో వీళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి 14567 కి కాల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన సీనియర్ సిటిజన్ సంబంధించిన విషయాలు COVID-19 సంబంధించి హెల్ప్ చేస్తారన్నమాట, అంతే. సో మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఎన్సిపిసిఆర్ టెలికౌన్సిలింగ్ కి సంవేదన అనేది ప్రారంభించింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పాను, 180-121-2830. యూజ్డ్ కుకింగ్ ఆయిల్ తో డీజిల్ ప్లాంట్ ని మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ చేశారు? ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క తిక్రిక్ టెర్మినల్ లో ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ తానే క్రీక్ ఫ్లెమింగ్ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. ఇది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. భారతదేశంలో ఆక్సిజన్ సరఫరా పెంచడానికి జపాన్, UNDP సహాయం చేశాయి. భారతదేశం మొట్టమొదటి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది? పూణేలో ప్రారంభమైంది. నెక్స్ట్ 6 ప్రదేశాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్ లో, అంటే రాబోయే జాబితాలో చేర్చబడ్డాయన్నమాట 6 ప్రదేశాలు. ఎల్డర్ లైన్ అనేది సీనియర్ సిటిజన్ కోసం ఏర్పాటు చేసిన ఒక హెల్ప్ లైన్ సెంటర్. COVID-19 యొక్క మీద అవగాహన కార్యక్రమం కల్పించడానికి సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక హెల్ప్ లైన్ సెంటరే ఎల్డర్ లైన్. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ లో చీతా అనేది ఎప్పుడో అంతరించిపోయింది 1950లోనే భారతదేశంలో. మళ్ళీ ప్రవేశపెట్టడానికి, అంటే టెక్నాలజీ ద్వారా, ఎంబ్రియానిక్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ద్వారా ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ లో. అది గుర్తుపెట్టుకుని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, ఈసారైనా సక్సెస్ అయ్యేదో లేదో చూద్దాం అనమాట. భారతీయ విదేశీ మహిళలకు మద్దతు, అంటే భారతదేశంలో బయట నివసించే, అంటే ఈ దేశాల్లో, ఈ ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాల్లో నిర్వహించే భారతీయ మహిళలకు మద్దతుగా వన్ స్టాప్ సెంటర్ ఆర్ సఖీ అనేది భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉమెన్ యొక్క వైలెన్స్ లేకపోతే ఉమెన్ కి సంబంధించిన సమస్యల కోసం, చూడండి, ప్రైవేటు ప్రదేశాల్లో హింసతో బాధపడుతున్న మహిళను ఆదుకోవడానికి మహిళా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రామే వన్ స్టాప్ సెంటర్ ఆర్ సఖీ అనమాట. అట్లాంటి కేంద్రాలను ఈ దేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తుంది అనమాట ఇండియా.
యంగ్ వారియర్ అనే ఇనిషియేటివ్ అంటే #యంగ్ వారియర్ అనే దాంతో 5 మిలియన్ల మంది అంటే దాదాపుగా 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి, ఎందుకని కోవిడ్-19 సంక్షోభం ఎదుర్కోవడానికి యువతకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు ఇండియన్ గవర్నమెంట్. 2 నేషనల్ పార్కులు ఏర్పడ్డాయి. 2 అస్సాంలోనే. ఒకటి రైమోనా నేషనల్ పార్క్, 2 దేహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్. సో ఈ 2 ఒకేసారి గుర్తుపెట్టుకుంటారని పక్క పక్కన యాడ్ చేశాను. రైమోనా నేషనల్ పార్క్, దేహింగ్ పట్కాయ్. ఇందాక వీడియోలో మనం 2 టైగర్ రిజర్వ్స్ డిస్కస్ చేసాం. 51వ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పడింది? తమిళనాడులో ఏర్పడింది. నెక్స్ట్ 52వ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పడింది? రాజస్థాన్లో ఏర్పడింది. అన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఏర్పడిన నేషనల్ పార్క్స్, కొత్తగా ఏర్పడిన టైగర్ రిజర్వ్స్, కొత్తగా ఏర్పడిన వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో రెమోనా అనేది అస్సాం యొక్క 6వ జాతీయ ఉద్యానవనం. దేహింగ్ పట్కాయ్ అనేది అస్సాం యొక్క 7వ జాతీయ ఉద్యానవనం. ఇవన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు. మళ్ళీ ఎంత చదరపు ఉంది అవి ఏమి గుర్తుపెట్టుకోకర్లేదు. ఎక్కడ ఏమి ఏర్పడింది అంతే. ఏ ప్రాంతము దాని పేరు అంతే. ఢిల్లీలో వ్యాక్సిన్ కోసం జహాన్ ఓట్ వహాన్ టీకా అంటే ఎక్కడైతే ఓటు ఉంటుందో అక్కడ టీకా ఖచ్చితంగా వేసుకోవాలి, వ్యాక్సిన్ వేసుకునే కార్యక్రమం అనే ప్రచారణ కార్యక్రమం స్టార్ట్ చేశారన్నమాట. ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ ప్రాజెక్ట్ కింద 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. కర్ణాటకలో 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ప్రారంభించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే చాలాసార్లు చెప్పాను. దీంట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఏమీ జరగదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జస్ట్ R&D జరుగుద్ది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుద్ది అనమాట. దేనికోసం? వ్యవసాయ ప్రాజెక్ట్ కింద మామిడి కోసం, దానిమ్మ కోసం, నెక్స్ట్ కూరగాయల కోసం. ఇక్కడ కోలార్లో, బగాల్కాట్లో, ధార్వాడ్లో అనమాట. అవేమి ఇంపార్టెంట్ కాదు. ఇండో ఇజ్రాయెల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్లో కరోనాని పోగొట్టడానికి యువశక్తి కరోనా ముక్తి అభియాన్ స్టార్ట్ చేశారన్నమాట. అవగాహన కార్యక్రమం, జస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, కొట్టేయండి. ఎకో సిస్టమ్ ని అంటే ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటివి? చీతాని ఎక్కడ తిరిగి ప్రవేశపెట్టనున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కరెంట్ అఫైర్స్ కాకుండా మీకు టాపిక్స్ లో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాపిక్ లో కూడా వస్తుంది అనమాట. ఎక్కడ ఏ నేషనల్ పార్క్ లో చీతాని భారతదేశంలో తిరిగి ప్రవేశపెట్టున్నారు? కూనో నేషనల్ పార్క్, బందిపూర్ నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్, లేకపోతే ఇంకో నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. సో ఆన్సర్ ఏంది? కూనో నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ లో మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టనున్నారు. సో 9 వన్ స్టాప్ సెంటర్లు విదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ 5 మిలియన్ల యువత శిక్షణ ఇవ్వడానికి #యంగ్ వారియర్ అనే పాన్ ఇండియా ప్రచారం స్టార్ట్ చేశారు. రెమైనో అస్సాం యొక్క 6వ జాతీయ ఉద్యానవనం, దెహింగ్ పట్కాయ్ అస్సాం యొక్క 7వ జాతీయ ఉద్యానవనం. జహాన్ ఓట్ వహాన్ టీకా ఢిల్లీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది వ్యాక్సిన్ కోసం. 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కర్ణాటకలో ప్రారంభించింది ఇండో ఇజ్రాయెల్ యొక్క వ్యవసాయ సహకారంలో భాగంగా. పంజాబ్ మొట్టమొదటిసారిగా NFC ఆధారిత ఐడెంటిటీ కార్డు, NFC అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, అంటే సాఫ్ట్వేర్లో లాగా ఐడెంటిటీ కార్డులు జస్ట్ అలా దగ్గరికి పెట్టగానే అవి స్కాన్ అవుతాయి అనమాట, గేట్ తెచ్చుకుంటుంది. అలాంటి ఆధారిత కార్డులని గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చిందనమాట. సో ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగుల కోసం NFC కార్డులు. పంజాబ్ ఇంకో దానికి ఫేమస్ ఉందంటే రైతుల కోసం డీజీ లాకర్ సదుపాయాన్ని కల్పించింది. డీజీ లాకర్ అంటే ఏం లేదు, కావాల్సిన సర్టిఫికేట్లు, రైతులకు సంబంధించిన సర్టిఫికేట్లు దాంట్లో సేవ్ చేసుకుంటారన్నమాట. అది ఐడెంటిటీ కార్డులో చూపించచ్చు అనమాట. అది డీజీ లాకర్. డిజిటల్ ఇండియా, డీజీ లాకర్, నేషనల్ డిజిటల్ సాక్షరత అభియాన్, అవన్నీ ప్రోగ్రామ్స్ చదవాలి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో భాగంగా. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రైతులకు సహాయాన్ని రెట్టింపు చేస్తూ కృషక్ బంద్ పథకాన్ని తిరిగి ప్రారంభించారు. తెలంగాణలో ఎట్లయితే రైతులకి సహాయము, ఆంధ్రాలో కూడా ఎట్లయితే ఇస్తున్నారో, ఆంధ్రాలో ఎంత ఇస్తున్నారో ఆంధ్రాలో 3,000 ఇస్తున్నారు అనమాట. సో తెలంగాణలో ఎంత ఇస్తున్నారో నాకు ఐడియా లేదు, టు బి ఫ్రాంక్. సో అట్లా ఫస్ట్ పశ్చిమ బెంగాల్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ 5,000 ఇచ్చేది, ఇప్పుడు 10,000 చేసింది అనమాట దాన్ని.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అందిస్తున్నారు. స్టిల్ గుడ్ అనమాట, రైతులకు ఇవ్వడం గ్రేట్. ఎందుకంటే అంత కష్టపడ్డా కానీ రైతులు ఇప్పుడు దీన పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ పిరమల్ ఫౌండేషన్ కలిపి COVID-19 వాళ్ళకి సహాయం చేయడానికి 112 యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ దేనికి వచ్చింది? శ్రావస్తి జిల్లాకు వచ్చింది. ఫస్ట్ టాపిక్ లో చదివాం మనం. యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో బెడ్లను ఏర్పాటు చేసింది అనమాట, అంటే గృహాలను ఏర్పాటు చేసి సంరక్షణ కేంద్రాలు ఆ గృహాలను ఏర్పాటు చేసిందని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి డిజిటల్ ఆరోగ్య కేంద్రం ఐఐటి బొంబాయిలో మొట్టమొదటి డిజిటల్ ఆరోగ్య కేంద్రం అయిన ఆరోగ్య కేంద్రం పేరు ఇది కొయిటా సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అనమాట. ఐఐటి బొంబాయి స్టార్ట్ చేసింది. డిజిటల్ ఆరోగ్య కేంద్రం అంటే ఏమీ లేదు. డిజిటల్ ఆరోగ్య కేంద్రం అంటే ఫైల్స్ కానీ అన్ని డిజిటల్ గా మూవ్ అవుతాయి అనమాట, అంతే. అంటే రిపోర్ట్లు కానీ అవి డిజిటలైజేషన్, పేపర్లెస్ అనమాట, అంతే. ఆక్సిజన్ అవసరాలు తీర్చుకోవడానికి ఇండియా ప్రభుత్వం ఒక ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది. అది ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా. ఏంటి? ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా. ఇందాక ఏమిటంటే మిషన్ ఆక్సిజన్ ఎవరు స్టార్ట్ చేశారు? మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అలానే ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా మెడికల్ ఆక్సిజన్ యొక్క లేకపోతే హాస్పిటల్ బెడ్ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా అని ప్రారంభించింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ కార్యాలయం యొక్క ఇనిషియేటివ్ ఆర్ చొరవ. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాన్ తో హై జహాన్ హై అనే కార్యక్రమం కోవిడ్ మీద అనమాట. ఇది కోవిడ్ మీద అవగాహన కల్పించడానికి జాన్ తో హై జహాన్ హై అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది అనమాట. జస్ట్ సింపుల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇఫ్కో అనే సంస్థ ఏంది? ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది నానో యూరియా లిక్విడ్ ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. మామూలుగా యూరియా ఎలా ఉంటది? ఎవరన్నా రైతు కుటుంబాల నుంచి వస్తే చూసుకోండి, యూరియా తెల్లగా ఇట్లా ఉంటది అనమాట, చాలా తెల్లగా ఉంటది, సగ్గుబియ్యం లాగా ఉంటది యూరియా. సో అటువంటిది కాకుండా లిక్విడ్ యూరియాని ప్రవేశపెట్టింది అనమాట ఫస్ట్ టైం. ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో అనుగుణంగా ప్రవేశపెట్టింది. ఆత్మ నిర్భర్ భారత్ అంటే మీనింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ COVID-19 టైంలో ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే స్వయం భారత్ అనే కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాడు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకునే కాన్సెప్ట్ అనమాట. ఆత్మ నిర్భర్ భారత్ అంటే విదేశాల మీద డిపెండ్ కాకుండా మన వస్తువులు మనమే తయారు చేసుకునే ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని ఇఫ్కో తయారు చేసింది. నెక్స్ట్, అంతర్జాతీయ మ్యారిటైమ్ క్లస్టర్ మొట్టమొదటిసారిగా గుజరాత్ లో ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. గిఫ్ట్ సిటీ గుజరాత్ లో ఉందన్నమాట. ఇది మనకు హైటెక్ సిటీలా గిఫ్ట్ సిటీ ఉంది. మీకు గిఫ్ట్ సిటీ డయాగ్రామ్ కావాలంటే మహేష్ బాబు స్పైడర్ సినిమాలో పెద్ద బిల్డింగ్ చూపిస్తారు కదా, అది గిఫ్ట్ సిటీనే, అక్కడ తీసారన్నమాట టెక్నిక్ మొత్తం. సైబర్ నేరాల మోసాన్ని నివారించడానికి ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారు. దాని పేరు 155260 అనే హెల్ప్ లైన్ అన్నమాట. దీన్ని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు అన్నమాట. దీన్ని ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని ప్రధాన బ్యాంకులు వీటిని అమలు చేయాలన్నమాట ఖచ్చితంగా. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ర్యాబిస్ రహిత రాష్ట్రం. రేబిస్ అనేది దేని వల్ల వస్తుంది? కుక్క కాటు వల్ల రేబిస్ వస్తుంది అనమాట. సో రేబిస్ అనేది నిర్మూలించిన రాష్ట్రంగా గోవా అవతరించినది. 3 సంవత్సరాల్లో ఒక్క కేసు అయినా లేకపోతే దాన్ని ఆ ఫ్రీ ప్రాంతం అంటారు అన్నమాట. ఇప్పుడు పోలియో ఉంది, గత 3 సంవత్సరాల్లో ఒక్కటి కూడా కేసు నమోదైపోతే ఇండియా పోలియో రహిత ప్రాంతం అంటారు అన్నమాట. అలా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించింది. ఈ కేబినెట్ కమిటీలు మొత్తం 6 ఉన్నాయన్నమాట. ప్రస్తుతం 8 ఎన్నో ఉన్నాయి, కానీ పునర్వ్యవస్థీకరించిన దాంట్లో మెయిన్ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ, పెట్టుబడి మీద కేబినెట్ కమిటీ, ఉపాధి నైపుణ్యం మీద కేబినెట్ కమిటీ, భద్రత మీద కేబినెట్ కమిటీ, ఇవన్నీ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఒక్కటి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఉంది. నెక్స్ట్, అపాయింట్మెంట్ కమిటీ కూడా మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో ఉంది. మ్యాక్సిమం ఎవరు బిట్లు
బట్ స్టిల్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది టాపిక్స్. అది క్యాబినెట్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో, మాక్సిమం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ 750 కోట్ల వ్యయంతో లడఖ్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 750 కోట్లతో లడఖ్ లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి. ఇది ఇంపార్టెంట్ కాదు. మధ్యప్రదేశ్ లో యునెస్కో యొక్క చారిత్రక అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారన్నమాట. ఇది యునెస్కో యొక్క ప్రాజెక్ట్ అనమాట. మొత్తం చాలా నగరాలు ఉంటే దాంట్లో 8వ 9వ నగరంగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఓర్చా నగరాలు సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నమాట. చారిత్రక హిస్టారికల్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ఆర్ చారిత్రక అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. సుజల్ ప్రాజెక్టు ద్వారా 24/7 తాగునీటిని పైపుల ద్వారా అందించే మొట్టమొదటి నగరంగా పూరి, ఒరిస్సాలోని పూరి అవతరించిందనమాట. పూరి సుజల్ ప్రాజెక్ట్ కింద 24/7 పైపుల ద్వారా. జలజీవన్ మిషన్ కింద హౌస్ హోల్డ్స్ ట్యాప్ కనెక్టివిటీ కింద వాటర్ అందించేది మొట్టమొదటి యూటీ ఎవరు? అండమాన్ అండ్ నికోబార్. ఆల్రెడీ మనం సెకండ్ వీడియోలో చదువుకున్నాం. సెకండ్ వీడియో ఆర్ ఫస్ట్ వీడియో. అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లో జెన్ గార్డెన్ కైజన్ అకాడమీని మోడీ ప్రారంభించారు. ఇంపార్టెంట్ జెన్ గార్డెన్, ఎందుకంటే మోడీ ప్రారంభించారు కాబట్టి ఇంపార్టెంట్, లేకపోతే ఇంపార్టెంట్ కాదు. జెన్ గార్డెన్ కైజన్ అకాడమీ. ఇది ఇండో జపాన్ యొక్క బంధాలకు చిహ్నంగా ఏర్పాటు చేశారన్నమాట. సో మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దాం. సో సైబర్ ఫ్రాడ్ కి 155260, ర్యాబిస్ రహిత రాష్ట్రంగా గోవా. కేబినెట్ కమిటీలు 4కి నరేంద్ర మోడీ, ఒకదానికి రాజ్నాథ్ సింగ్, ఇంకో దానికి మోడీ మరియు అమిత్ షా. నెక్స్ట్ యూనివర్సిటీ, లడఖ్ లో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ లో చారిత్రక అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఎక్కడెక్కడ? గ్వాలియర్, ఓర్చా నగరాల్లో. సుజల్ ప్రాజెక్ట్ కింద 24/7 తాగునీటిని అందించే మొట్టమొదటి నగరంగా పూరి అవతరించింది. అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్ మరియు కైజన్ అకాడమీని భారత్ మరియు జపాన్ యొక్క మధ్య సంబంధాలు కోసం ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. రమేష్ పోఖ్రియాల్ నిపుణ్ భారత్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. నిపుణ్ భారత్ అంటే ఏం లేదు, సంఖ్యాశాస్త్రం అంటే సంఖ్యల్లో, అంటే 1 2 3లు కానీ ఏదైనా సరే నెంబర్స్ లో అందరూ ప్రొఫిషియన్సీ రావాలి. అంటే గ్రేడ్ 3 చేరుకునే నాటికి, అంటే 3వ తరగతి వచ్చే నాటికి పిల్లలందరికీ నెంబర్స్ లో, అంటే మ్యాథ్స్ వాటిల్లో ప్రొఫిషియన్సీ రావాలి, అంటే లెక్కల్లో ప్రొఫిషియన్సీ రావాలని నిపుణ్ భారత్ స్టార్ట్ చేశారు. నిపుణ్ ఫుల్ ఫామ్ ఏంది? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ది న్యూమరసీ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారన్నమాట. మొట్టమొదటి ఎల్ఎన్జి ఫెసిలిటీ ప్లాంట్ అన్నమాట. ఎల్ఎన్జి అంటే ఏంది? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ ఫెసిలిటీని నితిన్ గడ్కరీ ప్రారంభించారన్నమాట. ఎక్కడ? మహారాష్ట్రలోని నాగపూర్ లో. భారతదేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి ప్లాంట్ అది. భారతదేశపు మొట్టమొదటి క్రిప్టోగామిక్ అనే మొక్కలు ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు చదువుకున్నా కదా, మొక్కలు 2 రకాలు, క్రిప్టోగ్రామిక్, ఫొనిరోగ్రామిక్. లేకపోతే తెలుగులో చెప్పే పని అయితే పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు. క్రిప్టోగ్రామిక్ అయితే పుష్పించని మొక్కలు, అంటే స్పోర్స్ ద్వారా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఉదాహరణ వచ్చేసి ఆల్గే, బ్రయోఫైటు. వాటికి సంబంధించిన ఒక గార్డెన్ ని ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఏర్పాటు చేశారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అంత ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దు. క్రిప్టోగ్రామిక్ గార్డెన్ ని ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఏర్పాటు చేశారన్నమాట. ఇది ఇంపార్టెంట్ కాదు, నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు కానీ అక్కడ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేవు అక్కడ. భారతదేశంలో మొట్టమొదటి ప్యాడ్ టాక్సీని నోయిడా విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ సిటీ మధ్య ప్రారంభం అవుతుంది. ప్యాడ్ టాక్సీ అంటే ఏం లేదు. ప్యాడ్ టాక్సీ అంటే పైన ఒక లైన్ లాగా ఉంటుంది, కింద ఒక చిన్న వాహనం లాగా ఉంటుంది అనమాట. ఇది తీసుకెళ్తుంది అనమాట. జస్ట్ లైక్ ఎలా అంటే ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో ట్రావెల్ చేస్తారు కదా, కలుసుకోవాలనే సినిమాలో ఉంటుంది అనుకుంటా. కలుసుకోవాలనే సినిమాలో వాళ్ళిద్దరూ ప్యాడ్ టాక్సీలో వెళ్తారు, అట్లాంటిది అనమాట ప్యాడ్ టాక్సీ అంటే. అది ఇంకా ప్రారంభం కాలేదు కానీ స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉందన్నమాట.
నెక్స్ట్ రుద్రేశ్వర ఆలయము భారతదేశంలో 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్. చూడండి, ఇందా చెప్పాను కదా, ప్రపంచ వారసత్వ ప్రదేశం, వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. దీన్నే ఏమంటారు? రుద్రేశ్వర ఆలయం అంటారు, లేకపోతే రామప్ప ఆలయం అని కూడా అంటారు అనమాట. రామప్ప రుద్రేశ్వర ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉందన్నమాట. ములుగు జిల్లాలోని పాలంపేటలోని రుద్రేశ్వర ఆలయము 44వ సెషన్లో 39వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి పక్కా బిట్ వచ్చుద్ది, అది గ్యారంటీ. ఏదో ఒక ఎగ్జామ్ లో పక్కా బిట్ అయితే వేసాడు. రష్యా తమిళనాడులోని కూడంకలంలో న్యూక్లియర్ ప్లాన్స్ స్టార్ట్ చేసింది కదా. కూడంకలంలో 5-6 యూనిట్లను స్టార్ట్ చేసింది, ఇంపార్టెంట్ ఏం కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చైన్ ఆధారిత విద్యా పత్రాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంపార్టెంట్. బిట్ కాయిన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ నడుస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది పెద్ద టెక్నాలజీ, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత టైం కూడా వేస్ట్ అనమాట. హ్యాష్ కోడ్ టెక్నాలజీతో నడుస్తుంది. ప్రీవియస్ హ్యాష్ కోడ్ టెక్నాలజీ అనే టెక్నాలజీ ఉంటుంది, దాంతో నడుస్తుంది. చాలా పెద్ద కాన్సెప్ట్, గ్రూప్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. సో దీంట్లో ఉన్న మేజర్ ఏమేంటివి? ఒకటి, నిపుణ్ భారత్. ఎందుకు? సంఖ్యాశాస్త్రంలో ఫౌండేషన్ ఏర్పడడానికి నిపుణ్ భారత్ స్టార్ట్ చేశారు రమేష్ పోఖ్రియాల్. భారతదేశ మొట్టమొదటి ఎల్ఎన్జి ప్లాంట్ ఫెసిలిటీ ఎక్కడ? మహారాష్ట్రలో నాగపూర్ లో. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో క్రిప్టోగ్రామిక్ గార్డెన్ ఒకటి ఏర్పాటు చేశారు. నెక్స్ట్, మొట్టమొదటి ప్యాట్ టాక్సీ నోయిడా విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ సిటీ వరకు ప్రారంభమవుతుంది యూపీలో. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, రుద్రేశ్వర ఆలయం ఆర్ రామప్ప టెంపుల్ ములుగు జిల్లాలో ఉంది. ఇది పాలంపేటలోని కాకతీయులు కట్టారన్నమాట. దీన్ని చాలా బాగుంటుంది. డయాగ్రామ్స్ కదా, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, నేను చూడలేదు బట్ డయాగ్రామ్స్ చూసాను అనమాట. సో 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. తెలంగాణ నుంచి మొదటిది ఇది. రష్యా తమిళనాడులోని కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ యొక్క మిగిలిన యూనిట్లను స్టార్ట్ చేసింది. మహారాష్ట్ర బ్లాక్ చైన్ టెక్నాలజీని విద్యా పత్రాలు అందించడానికి అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. రాజస్థాన్లోని జైపూర్లో భారతదేశంలోని 2వ పెద్ద క్రికెట్ స్టేడియం రాబోతుంది. మొదటి పెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. ఆ స్టేడియం పేరు ఏంది? ఫస్ట్ మొతేరా స్టేడియం, తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంగా ఇటీవల పేరు మార్చారు దానికి. రాజస్థాన్ లో 4వ టైగర్ రిజర్వ్ ఆరు దేశంలో 52వ టైగర్ రిజర్వ్ కొత్తగా ఏర్పాటైందనమాట. రామగఢ్ విసదారి దీన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. 51వ టైగర్ రిజర్వ్, 52వ టైగర్ రిజర్వ్. నెక్స్ట్, ఇటీవల ఏర్పడిన నేషనల్ పార్క్స్ అవి ఇంపార్టెంట్. 51వ టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఎస్టీవీఆర్ అనమాట. 52 వచ్చేసి రామ్గఢ్ విసదారి. ఇవి 2021లో ఏర్పడ్డాయి అనమాట, రెండు. నెక్స్ట్, ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఢిల్లీ యూనివర్సిటీలో బంగారు బంధు, లేకపోతే బంగారు బంధు కాదు, ఇది బంగబంధు అనాలి. బంగబంధు చైర్ ని ఏర్పాటు చేసింది అనమాట. ఎందుకు ఏర్పాటు చేసింది? బంగ్లాదేశ్ పితామహుడు పేరు, ఇప్పుడు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ తండ్రి అనమాట, షేక్ హసీనా వాళ్ళ తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్. ఇతను బంగ్లాదేశ్ యొక్క విమోచన దినం అంటే బంగ్లాదేశ్ యొక్క ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్నాడు. అందుకోసం బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాల సందర్భంగా కల్చరల్ రిలేషన్స్ కోసం అక్కడ చైర్ ఏర్పాటు చేశారు అతని పేరు మీద. గంగా ఎక్స్ప్రెస్ వే ఇండియాలో 2వ పొడవైన ఎక్స్ప్రెస్ వే. ఈ పనులు జరుగుతున్నాయన్నమాట. ఇది ఉత్తరప్రదేశ్ లోని డిఫరెంట్ వాటిని కలుపుతుంది అనమాట. అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఏంటంటే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇది రెండవది, గంగా ఎక్స్ప్రెస్ వే. ఉత్తరప్రదేశ్ లో దీని ప్రాజెక్టులు అవుతున్నాయి. అంటే ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమైన నగరాలను కలుపుతుంది అనమాట ఇది గంగా ఎక్స్ప్రెస్ వే అనేది. హర్యానాలోని గురుగ్రామ్ లో మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం అంటే ఏమి అనుకోవద్దు, మీరు పోయి తంబు పెడితే మీకు కావాల్సిన రైస్ కానీ మీకు కావాల్సిన మిల్లెట్స్ అంటే రాగులు అట్లాంటివి
తంబు పెడితే మనం ఎట్లా తంబు పెట్టి లేకపోతే పిన్ కోడ్ కొడితే డబ్బులు వస్తాయో మీరు అక్కడ బయోమెట్రిక్ తో లింక్ చేస్తారు. తంబు పెడితే మీకు 5 కేజీలు కావాలంటే 5 కేజీల గోధుమలు అలా మిషన్ లో నుంచి వస్తాయి అన్నమాట. అలాంటి గ్రైన్ ఏటీఎం ని ఎక్కడ స్టార్ట్ చేశారు? మొట్టమొదటి గ్రైన్ హర్యానాలోని గురుగ్రామ్ లో స్టార్ట్ చేశారు అన్నమాట. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలోని ఫరూక్ నగర్ లో ఏర్పాటు చేశారు అన్నమాట. దాన్ని ఇన్స్టాల్ చేశారు ఇక్కడ. ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేయబడింది. పైలట్ ప్రోగ్రామ్ ఇది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. భారతదేశంలో మొట్టమొదటి మాంక్ ఫ్రూట్ ని హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైంది. మాంక్ ఫ్రూట్ అనేది అసలుకి ఇక్కడిది కాదు, చైనాలో ఉండేదన్నమాట. ఇక్కడ తెచ్చి ట్రయల్స్ కోసం చేస్తున్నారన్నమాట. హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు? సిఎస్ఐఆర్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ అనే సంస్థ స్టార్ట్ చేసింది. సిఎస్ఐఆర్ కింద చాలా 56 అరౌండ్ 100 అనుకుంటా, అరౌండ్ 100 సంస్థలు ఉన్నాయన్నమాట. సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, సిఎస్ఐఆర్, సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని యూపీలోని మధురా రిఫైనరీలో స్టార్ట్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ అనేది మంచి పునరుత్పాదక ఇంధనం, కానీ తయారు చేయడం చాలా కష్టం. హైడ్రోజన్ ఎనర్జీ. సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని మొట్టమొదటిగా యూపీలోని మధురా రిఫైనరీలో ప్రారంభించనున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, ప్రారంభించనున్నారు అంతే. ఇండియా నేపాల్ మధ్య ఒక ట్రైన్ వేశారు. ఆ ట్రైన్ బీహార్లోని మధుబన్ని నేపాల్లోని మహోత్తరి జిల్లాను కలుపుతుంది అనమాట. ఇది ట్రయల్ రన్ వేశారు. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చదవకపోయినా ఒకటి. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిటి దీంట్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. రాజస్థాన్ జైపూర్ లో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం వస్తుంది. రామ్గఢ్ విసదారి రాజస్థాన్ లో ఉంది. 52వ టైగర్ రిజర్వ్ రీసెంట్ గా ఏర్పడింది. బంగబంధు చైర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఐసీసీఆర్ ఢిల్లీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసింది. ఐసీసీఆర్ అంటే ఏంది? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనమాట. గంగా ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ చేయబోతున్నారు, అంటే స్టార్ట్ చేశారు, వర్కులు జరుగుతున్నాయి అనమాట. ఇది సెకండ్ పెద్ద ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇది ఉత్తరప్రదేశ్ లో నిర్మిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ లో మొదటి గ్రెయిన్ ఏటీఎం ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మాంక్ ఫ్రూట్ అది హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ చేశారన్నమాట. ఈ ఫ్రూట్ చైనాలో ఉంటుంది, కానీ ఇక్కడ ట్రయల్స్ చేస్తున్నారన్నమాట. సాగు చేయడానికి ట్రయల్స్ చేస్తున్నారు. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఉత్తరప్రదేశ్ లోని మధురా ఆయిల్ రిఫైనరీలో నిర్మించనుంది. దీంతో నేషనల్ అఫైర్స్ కి సంబంధించిన 3 వీడియోస్ అయిపోయాయి. సో ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ గా వీడియోలు చూడండి, నోట్స్ చేసుకోండి, అదే సరిపోతుంది. త్వరలో కవిన్ ఎడ్యుకేషన్స్ అని ఒక యాప్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఆ యాప్ లో మీకు మ్యాక్సిమం అన్నిటికి సంబంధించిన, అంటే అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్స్ అలాట్, కీప్ వాచింగ్, బై బై.